మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై టీటీడీ పాలక మండలి వరాల జల్లు కురిపించింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు భారీగా పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్లో చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గాలిగోపురం 7వ మైల్లోని ఆంజనేయ స్వామి విగ్రహం మోకాళ్ల మిట్ట ప్రాంతంలో ఇకపై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని జయ విజయుల వద్ద ఉన్న తలుపులకు 1,69,00,000 రూపాయలతో బంగారు తాపడం చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. 4 కోట్ల రూపాయలతో 4, 5, 10 గ్రాముల తాళిబొట్లు తయారు చేయడం కోసం 4 కంపెనీలకు టెండర్ కేటాయించామన్నారు. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహిస్తామన్నారు. అటవీ కార్మికుల జీతాల పెంపుతో పాటు వడమాలపేటలోని ఉద్యోగుల ఇళ్ల స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించామన్నారు. 3.8 కోట్ల రూపాయలతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటుతో పాటు అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద 4,12,00,000 రూపాయలతో శాశ్వత యాగశాల నిర్మించనున్నామన్నారు. 15 పోర్టు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు 3,19,00,000 రూపాయలతో సప్తగిరి అతిథి గృహం ఆధునీకరిస్తామన్నారు. 3,15,00,000 రూపాయలతో తిరుమలలోని జలాశయాల్లో ఉన్న 682 మోటార్ పంపుల మార్పుతో పాటు తిరుమలలోని అతిథి గృహాలు, యాత్రి సదన్, FMS సేవలు 3 సంవత్సరాలు పొడిగించామన్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీదేవి భూదేవి ఉత్సవాలకు నూతన బంగారు కవచాలు చేయడంతో పాటు 15 లక్షల రూపాయలతో తండ్లకు బంగారు తాపడం చేస్తామన్నారు. ఆస్థాన సిద్ధాంతి వెంకట శివకృష్ణ ప్రసాద్ పదవీకాలం 3 సంవత్సరాలు పెంచడంతో పాటు నడకదారిలో త్రాగునీటి అవసరాల కోసం ముగ్గుబావిని ఆధునీకరిస్తున్నామన్నారు. జమ్మూలోని ఆలయ సిబ్బంది HRA పెంచడంతో పాటు తిరుపతిలోని హరే కృష్ణ రోడ్డులో 7.5 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. 3,72,00,000 రూపాయలతో 98 లక్షల భగవద్గీత బుక్కులు ప్రింటింగ్ చేయడంతో పాటు స్విమ్స్లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు ప్రవేశపెడుతున్నామన్నారు. టీటీడీలోని అవుట్సోర్సింగ్ సిబ్బందికి రాయితీపై భోజన సదుపాయం కల్పించడంతో పాటు 8,15,00,000 రూపాయలతో క్యాంటీన్ను నిర్మిస్తున్నామన్నారు. అన్నదానంలో 3 కోట్ల రూపాయలతో వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో పాటు సూపర్వైజర్ పోస్టులతో పాటు కింది స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయించామన్నారు. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకరించడంతో పాటు కళ్యాణం నిర్వహణకు ఆమోదించామన్నారు. టీటీడీలోని కింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయించి టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9,000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలు పెంచుతున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4,12,00,000తో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 4 బ్లాకుల ఆధునీకరణకు 3,19,00,000 మంజూరుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార మరియు ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు 3,15,00,000తో మంజూరు చేసేందుకు ఆమోదం తెలపటం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు, PACలలో FMS సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. అదేవిధంగా 15 లక్షలతో 2 టన్నులకు బంగారు మలం వేసిన కాపర్ రేకులు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. ఏ పని చేస్తున్నారు, ఏ కేటగిరీకి వాళ్ళు వస్తారు అనే దాన్ని తీసుకుంటే ఇప్పుడు అన్స్కిల్డ్ అనేది ఒకటి, సెమీ స్కిల్డ్ అనేది ఒకటి, స్కిల్డ్ అనేది ఒకటి, హైలీ స్కిల్డ్ అనేది ఒకటి, ఈ 4 కేటగిరీలు. సో ఎవరు హైలీ స్కిల్డ్, ఎవరు స్కిల్డ్, ఎవరు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇవి తీసుకుంటే మీకు 4 స్లాబ్సే వస్తాయి. ఇప్పుడు చైర్మన్ గారు తెలిసిన దాంట్లో అంతా కూడా
అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్కి ఏమో 15,000 వస్తుంది, స్కిల్డ్కి ఏమో 18,500 వస్తుంది, హైలీ స్కిల్డ్కి ఏమో 21,500 వస్తుంది. ఈ 21,500కు పైగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారంటే లెక్చరర్స్, టీచర్స్, అర్చకులు, తర్వాత ఈ వేద పండితులు. ఈ 5-6 కేటగిరీస్కు వాళ్ళకి ఈక్వేషన్ ఎలా చేసామంటే, ఈ కాలేజెస్లో గవర్నమెంట్ ఎంత ఇస్తూ ఉంది, తర్వాత వేద పాఠశాలలో రెగ్యులర్ వేద పండితులు ఎంత తీసుకుంటున్నారు, దాన్ని కంపేర్ చేసుకొని చాలా సైంటిఫిక్గా ఇవన్నీ కూడా డిజైన్ చేస్తే 6 కేటగిరీలే వస్తాయి మొత్తం.